ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈరోజు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం స్టూడియోస్కి ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా పిలువబడుతున్న విఎస్ఆర్ మూర్తి గారు రావటం జరిగింది. వారితో ముచ్చటిస్తూ మనం ఆయన యొక్క ఆత్మలోకి ప్రవేశిద్దాం. నమస్కారం అండి మూర్తి గారు. నమస్కారం అండి. మీతో హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం గతంలో అనేక కార్యక్రమాలు చేసింది, ఇప్పుడు చేస్తుంది, భవిష్యత్తులో కూడా చేస్తుంది. ఇవాళ అసలు మీ అంతరంగం ఏమిటో తెలుసుకుందామని, మీ అంతరంగంతో ముచ్చటిద్దామనే ఉద్దేశంతో ప్రత్యేకంగా పిలవటం జరిగింది. మనం ఆ విషయాలకు వెళ్ళే ముందు అసలు మీ బాల్యం, మీ పుట్టుక లేదా ప్రాథమిక విద్యాభ్యాసం, ఇది తాత్విక చింతనా భూమికలో ఇది ఒక మూలాన్వేషణ. నా వరకు నాకు ఈరోజు ఆకాశవాణిని నేను ఎప్పుడు కూడా ఒక విశ్వవిద్యాలయంగా భావించేటువంటి వాడిని ఇప్పటికి కూడా. ముందుగా ఆకాశవాణికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనిషి తన మూలాన్ని తాను తడుముకుంటూ ఉండాలి. రెండు విషయాలు ఉంటాయి. మనిషి ఎక్కడో పుడతాడు, కానీ ఎక్కడో పెరుగుతాడు, ఇంకెక్కడో ఎదుగుతాడు, ఇంకెక్కడో వెలిగిస్తాడు, ఇంకెక్కడో మలిగిపోతాడు. ఇది జీవన ప్రస్థానం. ఈ ప్రస్థానంలో నా వరకు గుంటూరు జిల్లా తెనాలి తాలూకా తురుమెళ్ళ అనేటువంటి ప్రముఖమైన గ్రామం. ఆ రోజుల్లో గుంటూరు జిల్లాలో జిల్లా పరిషత్ హై స్కూల్ అంటూ ఉన్నటువంటి ఒకే ఒక ఊరు అది. చాలా మహాత్ములంతా అక్కడ మహానుభావులు చదువుకున్నటువంటి ప్లేస్. అక్కడ నేను జన్మ ఎత్తా. అయితే కాలగమనంలో 9th స్టాండర్డ్కి వచ్చేప్పటికి ప్రకాశం జిల్లాకి వెళ్ళవలసి వచ్చింది. మంచి సందర్భం, మంచిదే. ఆ వెళ్ళినందువల్ల అక్కడ అసలు జీవితం అంటే ఏమిటి, ఆకలి అంటే ఏమిటి, అననుకూలం అంటే ఏమిటి, ఇవన్నీ నేర్చుకోవటానికి ఒక ప్రధానమైనటువంటి వేదిక ఏర్పాటైంది. అందుకని నేను ఎప్పుడు ఈ జన్మభూమి కంటే కూడా నన్ను ఎదిగించినటువంటి, నాలో ఉన్నటువంటి లోకాంతర ప్రాణాలను స్పృశించి నువ్వు ఇదిగో ఈ దిశానిర్దేశం చేసుకుని ముందుకు వెళ్ళమని స్ఫూర్తినిచ్చినటువంటి ఒక ప్రదేశం, ఓ గ్రామం. అది కూడా అది కుగ్రామమే. దాని పేరు ఇంకొల్లు. ఇంకొల్లు అనగానే నా దేహం అంతా కూడా పులకాంకుర ప్రకరం అవుతుంది. ఎందుకని? 12 సంవత్సరాల వయస్సు. 12 సంవత్సరాల వయస్సులో ఆ ఊళ్ళో నేను వెళ్ళినప్పుడు ఆశ్చర్యకరంగా ఆనాడు చుక్క నీరుండేది కాదు. మెట్ట ప్రాంతం, చాలా మెట్ట ప్రాంతం, అంటే డ్రై ల్యాండ్. ఇంకా నిజం చెప్పాలంటే మొత్తం వర్షాధారమే పూర్తిగా. కానీ ఒకవైపు కమ్యూనిస్ట్ భావాలు, ఒకవైపు నిరీశ్వర భావాలు, ఈ రెండు వేరు భిన్నం. వీటి మధ్య చదువుకు వెళ్ళిన నేను మామూలుగా ఇంకొల్లు లాంటి కుగ్రామం నుంచి తెనాలి వెంటి పట్టణానికి ఎవరైనా చదువుకు వెళ్తారు. నేను తెనాలి వెంటి పట్టణం నుంచి ఇంకొల్లు అనే కుగ్రామానికి వెళ్ళటం అది దైవ నిర్ణయం. అయితే దానిని ఎప్పుడు తలచుకున్నా ఆనందం ఎందుకు కలుగుతుందంటే, మనలో ఉన్నటువంటి సృజన, ఒక కళాత్మకమైనటువంటి ఒక శైలి, ఒక విన్యాసం, ఏ రకమైనటువంటి పట్టణ ప్రాంత ప్రభావం లేని ఒక ప్రదేశం. నేను వెళ్ళిన 2 ఏళ్ల తర్వాతే అక్కడ సినిమా హాల్ వచ్చింది. అంతకుముందు అది కూడా ఉండేది కాదు. అంటే ఏంటి? మిమ్మల్ని ఎక్స్టర్నల్గా ఏది ప్రభావితం చేయలేదు. మీ చదువు తప్ప మరొక అవకాశం లేదు. ఈ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ లేనందువల్ల ఓ పిల్లవాడి జీవితం ఎలా ఉంటుంది? చదువు తప్ప వేరే వ్యాపకమే లేదు. కానీ పెద్దలతో సంపర్కం ఏర్పడుతుంది. కారణం మనలో ఉన్నటువంటి ఒక ప్రతిభ. ఆ ప్రతిభను మనకంటే పెద్దవాడు ఎప్పుడు గుర్తిస్తాడు. గుర్తించి మనకేం బోధ చేయడు. వాళ్ళ జీవన విధానంలో వాళ్ళతో పాటు నడిపిస్తారు కాసేపు. ఓహో, అంటే జీవితంలో ఇన్ని పార్శ్వాలు ఉన్నాయన్నమాట. నిరీశ్వరవాదము కూడా గొప్పదే. అంటే నిరీశ్వరవాదంలో ఉన్నటువంటి వాడు లేడు అనుకుని ప్రారంభించి ఉన్నాడు అని తేల్చుకుంటాడు. ఈశ్వరవాదంలో ఉన్నటువంటి వాడు ఉన్నాడు అని నమ్మి జారిపోయే అవకాశం వీడికున్న తప్ప నిరీశ్వరవాదికి లేదు. నిరీశ్వరవాది ఈ సమాజానికి ఒక రేషనల్ అప్రోచ్ని ఇవ్వగలుగుతాడు, ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ ఇస్తాడు. సమాజాన్ని ఎలా చదవాలో, ఎలా అర్థం చేసుకోవాలో, దాని మూలాలు, దాని పార్శ్వాలు, దాని ఉన్నత శిఖరాలు ఏమిటో అన్నీ బట్టబయలు చేయగలిగినటువంటి ఒక వాదం అది. ఆ వాదానికి మనం నమస్కరించవలసిందే. ఎందుకంటే అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దమందు, అన్ని యుగాలు మొదలాయ యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ అరయ నారాయణాన్వేషితము. దేవుణ్ణి వెతుక్కోవటానికి ఇది అవకాశం అని పద్యం అనుకోండి. మళ్ళీ ఆ దేవుడు ఎక్కడున్నాడనే ప్రశ్న నిరీశ్వరవాదే వేస్తాడు. ఈశ్వరవాది వేడు, ఆయన దేవుడు అనుకుంటాడంతే. ఆ తత్వాన్వేషణలో నుంచి మనల్ని మనం ఆవిష్కరించుకుంటూ వెళుతున్నప్పుడు
చివరికి తేలేది ఏమిటంటే దేవుడు అనేటువంటి వాడు బయట లేడు, అన్ని చోట్ల ఉన్నాడు. లేని చోటు ఎక్కడో ఉంది చెప్పమని అడిగే స్థాయికి నిరీశ్వరవాదం తీసుకెళ్తుంది. ఇది నా అనుభవం. అంటే ఇది మీకు ఇంకొల్లు మీరు అన్నారు, ఇంకొల్లే అది అక్కడ కలిగిందంటారా? అవునండి, అక్కడే కలిగింది. ఎందుకంటే మీ చుట్టూ ఏమున్నది, ఏమీ లేదు, ఒక శుద్ధ శూన్య స్థితి. నాగరికత నిజానికి కొద్దిగా వెనకబాటుతనమే ఉండేది ఆ రోజుల్లో. మరి ఏం నేర్చుకోవాలి అక్కడంటే జీవితాన్ని నేర్చుకోవాలి. ఇంకొల్లు గ్రామం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి యూనివర్సిటీ నా దృష్టిలో. బాల్యాన్ని పవిత్ర బాల్యం చేసింది అదే, పటిష్ట బాల్యం చేసింది కూడా అదే. అందుకే ఎవరైనా అడిగినప్పుడు మీ ఊరు ఏది అని అడిగినప్పుడు నా జన్మభూమి తురుమెళ్ళ, నా మాతృభూమి ఇంకొల్లు అని చెప్తా. మీరు జన్మభూమి మాతృభూమి అన్నారు కాబట్టి అంటే ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉందంటారా? చాలా తేడా ఉంది. అందరం ఎక్కడొక్కడ పుడతాం, అందులో మన ప్రమేయం ఏమీ లేదు. ఇక్కడే పుట్టాలని మనం నిర్ణయించుకోలేదు. మనని కన్న తల్లి కూడా ఈ ఊళ్ళోనే ప్రసవించాలని ఆమెకు తెలియదు. ఆమె ఎక్కడ మనల్ని ప్రసవిస్తే అక్కడ మనం స్రవిస్తాము, అంతే కదా. కానీ దాన్ని జన్మభూమి. బట్ మాతృభూమి అంటే ఏంటంటే జీవిత లక్ష్యం, జీవిత పరమార్థం, జీవన గమ్యం. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవటానికి మన చుట్టూ ఉన్నటువంటి ఒక వ్యక్తిత్వ నిర్మాణ శైలిని అనుగ్రహించేటువంటిది మాతృభూమి, తల్లి వంటిది గనక నేను ఎప్పుడు తురుమెళ్ళ జన్మభూమి, ఇంకొల్లు నా మాతృభూమి అని చెప్పుకుంటా. అది ఇంత తేడా ఉంది. అంటే జీవితానికి పునాది మాతృభూమి వేస్తుందంటారు, అంతే కదా. అంటే ఎట్లా మిమ్మల్ని మలిచిందంటారు? అది దానికి అనేకమైన కారణాలు. ఇందాక చెప్పిన వాదాలు ఒక పక్కన, కమ్యూనిజం ఒక పక్కన. కమ్యూనిజం అంటే దేవుడు లేడని కాదు, జీవితాన్ని స్పష్టంగా చూడండి, మానవతా విలువలను పెంచి పోషించండి, ముందు అసలు బతుకేమిటో తెలుసుకోండి, బతుకు యొక్క లక్ష్యాన్ని దాని లోతులు ఎరగండి, ఇవన్నీ చేయండి. తర్వాత దైవము, దైవపరంగా ఎలా చేయాలి, మోరల్ ఫిలాసఫీ, తర్వాత ఇవన్నీ స్పిరిచువాలిటీ, ఇవన్నీ తర్వాత వస్తాయి. కానీ జీవితమే నాకు అర్థం కానప్పుడు, నాకు వ్యక్తిత్వ నిర్మాణమే సమగ్రంగా జరగనప్పుడు నేను ఈ ప్రపంచంలో ఎదిగే అవకాశం లేదు. ఎదగటం అంటే ఏమిటి? ఎదగటానికి ముందు మెట్టు ఎదగటం. ఎరిగి ఎదగటం ఉండదండి, ఎదిగి ఎరుగుతాడు మనిషి. అది ఆ రకంగా ప్రభావితం చేసినటువంటిది అదొకటి. స్కూల్లో మీ ప్రతిభని టీచర్స్ గుర్తిస్తారు, తప్పకుండా గుర్తిస్తారు. అది ఎలక్యూషన్ కావచ్చు, ఎస్సే రైటింగ్ కావచ్చు, రెసైటేషన్ ఆఫ్ పోయమ్స్ ఫ్రమ్ ది స్క్రిప్చర్స్, భారతంలో, భాగవతంలో, మనుచరిత్రలో ఎక్స్టెంపోర్ మనం చెప్పాలి, చదవాలి, ధారణ చేయాలి. వీటన్నింటికి బహుమతులు ఉండేవి. విచిత్రం ఏంటంటే ఇంకొల్లు లాంటి ఒక కుగ్రామంలో నా 13వ ఏట, అంటే 1963 ఎగ్జాక్ట్లీ, 2 నాటకాలు ఒకే సమయంలో వేశాం, ఒకే రోజు. ముందు ఆడపిల్ల వేషం, అది అయిపోగానే తెలుగు డ్రామా, దాని పక్కనే హిందీ డ్రామా వేశాం ఇంకొల్లులో. ఇంకొల్లు ఎవరికి ఆ రోజుల్లో హిందీ అంటే తెలియదు. హిందీ తెలిసిన వాడు నేను ఒకడినే, అంటే పట్టణ ప్రాంతం నుంచి వెళ్ళాను గనక తెనాలి ప్రభావం ఉంటుంది కాబట్టి. కానీ నాతో పాటు ఇంకో క్యారెక్టర్ అలెగ్జాండర్ పురుషోత్తం సంవాదం, అది అవతల అతను ఇంకొల్లు నేటివ్. అతను ఆ స్క్రిప్ట్ అంతా బాగా బట్టి పెట్టాడు, నాకు సపోర్టివ్గా చాలా బాగా చేశాడు. అంటే ఏమిటి, నువ్వు ఎదగటానికి అన్ని అవకాశాలు ఇచ్చినటువంటి ఒడి అది. ఏమండి, మనకి ప్రజ్ఞ దాన్ని ప్రజ్వలింపజేసేవాడు ఉండాలి. ఆ ప్రజ్ఞని ఊదాలి, ఊదితే నివురు గప్పిన నివురు పోతుంది, నిప్పు బయటికి వస్తుంది. ఇది ఒకటి. తర్వాత మాకు పావులూరు అని ఒక ఊరుంది. ఇంకొల్లుకిన్ను పావులూరుకి మధ్యలో ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది, పొలిమేర ఆంజనేయ స్వామి గుడికి నేను చదువుకున్న నాళ్ళు ప్రతి శనివారం ఆయన యందు మరి ఒక అమితమైన భక్తి ఏర్పడింది, వెళ్ళేవాడిని. ఈ భక్తి ఏర్పడటానికి కారణం ఏంటి? ఏదో కారణం ఉండాలిగా. ఆంజనేయ స్వామి ఎందుకని ఉన్నాడు? పోనీ ఆ గుడి ఉన్న అద్భుతమైన గుడి అంటే కాదు, ఓపెన్ మైదానంలో ఉండేది, దాన్ని కప్పే లేదు, గుడే లేదు అప్పుడు ఆ రోజుల్లో. దీనికి కారణం, నేను తిరుమలలో పుట్టానని చెప్పా కదా, నాకు ఆశీర్వచనం ఇప్పించడానికి నన్ను పెంచుకున్న మా అమ్మమ్మ తెనాలి తీసుకెళ్ళింది. అక్కడ అవధూతేంద్ర సరస్వతి స్వామి వారిని ఆయన వస్తే మా మనవడిని ఆశీర్వదించండి అన్నది. ఆయన ఆ పనులు ఏం చేయలే. చిన్న హనుమాన్ చాలీసా బుక్ నా చేతిలో పెట్టి, నువ్వు గనక ఒక దోహా చదివితే సాయంకాలానికి ఓ అరటిపండు ఇస్తాను అన్నారు. అరటిపండు సంగతి పక్కన పెట్టి ముందు ఆ బుక్ తీసుకొని వెళ్ళి మందార చెట్టు ఏదో ఉంటే దాని కింద కూర్చొని చదవటం మొదలు పెడితే అది అప్పటికే నాకు వచ్చినట్టు అనిపించింది. నా వయసు 4 ఏళ్ళు. ఒక అరగంటలో మళ్ళీ ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళిపోయినా. ఏంటి అప్పుడే వచ్చావన్నారు. నేను చాలీసా చదువుతానన్నా. ఆశ్చర్యపోయి,
ఒక దోహ ఏముంది చదువు అన్నారు. కాదు మొత్తం చదువుతానన్న. చేతులు కట్టుకొని హనుమాన్ చాలీసా ఆశాంతము చదివేశాయి. ఆయన 6 అడుగుల 3 అంగుళాలు, ఆజానుబాహు. నన్ను చిన్నపిల్లవాడిని కదా భుజాల మీద ఎక్కించుకొని, తెనాలి ప్రాంతంలో అరటిగెలలు చాలా పెద్దవి, 250-300 పళ్ళుంటాయి. దానికి ఒక పెద్ద కొమ్ము ఉంటుంది. నన్ను ఆ గదిలో మూల దాకా తీసుకెళ్ళి అక్కడ దింపి, నీకు ఒక్క పండిద్దామనుకున్నాను, ఈ గెలగెల నీదే అన్నారు. ఆ గెలలో సగం లేను నేను. అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఒక రశ్మి లోపల ఉందన్నమాట, మనకు తెలియదు. అది వయసుతో సంబంధం లేదు. ఆ రగిలించినటువంటి వారు మొట్టమొదటి అవధూతేంద్ర సరస్వతి స్వామి. ఇది ఒకటి. పొలిమేర ఆంజనేయ స్వామి, రఘువరదాస్ గారు. ఇక మూడవది, ఇంకొల్లులో ఒక మ్యాగజైన్ వచ్చేది, మాతృశ్రీ అని, జిల్లెళ్ళమూడి అమ్మ గురించి వచ్చేది, బాపట్ల పక్కన. దాంట్లో ఏదో ఆమె గురించి కవిత్వం, ఏదో గేయ కవిత్వం, వచన కవిత్వం, ఏదో భక్తుల అనుభవాలు ఒకటి రెండు. ఆమెని రాజరాజేశ్వరిని, లలిత అని ఇలా ఏదో రకరకాలుగా పిలుచుకొని ఆమె దగ్గరికి వెళ్ళేవారు. రోజుకి 2-3 వేల మంది వెళ్ళేవారు ఆ రోజుల్లో. చూద్దాం అనుకున్నాం. చూద్దామంటే జేబులో డబ్బులు ఉండాలి కదా, బస్సు ఎక్కాలిగా, ఎక్కించేవాడు ఉండాలిగా. సరే, ఇది దైవేచ్ఛ, దైవ నిర్ణయం ఎలా ఉంటుందనటానికి ఉదాహరణ ఏంటంటే, గుంటూరు జిల్లాలో ఒక సైన్స్ ఫెయిర్ జరుగుతున్నది బాపట్ల, సాల్వేషన్ ఆర్మీ స్కూల్. నన్ను సెలెక్ట్ చేశారు. నేను ఒక ఆర్టికల్ రాయాలి. అందరు అన్నారు, మీ సైన్స్ మాస్టర్ని అడిగి రాయించేసుకుంటే అది చదివేసేయి అన్నారు. సెలెక్ట్ చేయబడ్డది నేను, మా మాస్టర్ కాదు. నేను ఆలోచించి రాస్తానన్నా. కానీ ఆలోచించటానికి ఇంకొల్లులో గ్రంథాలయమే లేదు. సో నేను అక్కడి నుంచి వేటపాలెం వరకు నడిచి వెళ్ళా. సారస్వతి నికేతన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి చూస్తే ఏదో ఒక భారతీయ మ్యాగజైన్ దొరికింది. ఇంకొల్లు నుంచి 16 కిలోమీటర్లు వెళ్ళాను. వెళితే ఏం రాయాలి, అన్ని గ్రంథాలయం, అన్ని పుస్తకాలే, ఏ రిఫరెన్స్ కావాలి, ఈ భారత్ దొరికింది. అదేదో ఓపెన్ చేశాను. వరాహమీరుడు అని ఏదో ఒక ఆయన ఆర్టికల్ ఉంది. అది ఏం పెద్ద ఇన్పుట్స్ ఏం లేవు, ఇన్సైట్స్ లేవు, ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఏదో ఒక స్ఫురణ కలిగింది. ఆ కలిగినప్పుడు వరాహమీరుడి బృహత్ సంహిత కంటే ముందు రామాయణంలో రావణాసురుడు పుష్పక విమానం అమ్మవారిని తీసుకెళ్ళాడు కదా, అంటే త్రేతాయుగంలోనే ఒక విమానం అనేది ఉండేదన్నమాట. వరాహమీరుడు మొన్నమన్నటివాడు 428 AD అని అక్కడి నుంచి ఒక ఆలోచన ప్రారంభమై నా అంతటి నేను ఒక ఒరిజినల్ ఆర్టికల్ రాశా. ఇట్స్ అ వర్జిన్ ఆర్టికల్. నా హృదయంలో నుంచో, మనస్సులో నుంచో, బుద్ధిలో నుంచో పుట్టింది. అంతా వాళ్ళు తెల్ల కాగితాలంటే టావు అనేవాళ్ళు. ఆ టావు ప్రకారంగా రాసుకొని మడత పెట్టుకొని ఇంటికి వచ్చా. ఫెయిర్ చేసుకున్నా. ఇంటికి వచ్చి గబగబా రాసుకొని ఫెయిర్ చేశారు. బాపట్ల వెళ్ళటం, అది నేను ప్రజెంట్ చేయటం, జడ్జెస్ ఆ ప్రజెంటేషన్ ముందు నమ్మలేకపోవటం. ఏంటి 13 ఏళ్ల వాడు వరాహమీరుడు బృహత్ సంహిత అనలేరు, ఎవరన్నా చెప్పారేమో అనుకోవటం. అన్ని కంటెస్టెంట్స్ అందరూ అయిపోయిన తర్వాత నన్ను మళ్ళీ పిలిచి, ఇందాక చెప్పింది ఇప్పుడు మళ్ళీ చెప్పగలవా అని అడగటం. మొదటిసారి కంటే ఇంకా భావాత్మకంగా విపులంగా చెప్పటం. ఎందుకంటే అక్కడ నాకు టైం లిమిట్ లేదు కదా. అప్పుడు నాకు ఐ వన్ ది ఫస్ట్ ప్రైజ్. అంటే నాకు ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్, ప్రశ్నించటం, అన్వేషించటం, తెలుసుకోవటం, దాని యొక్క ప్రమాణం ఏమిటో తెలుసుకోవటం, దాన్ని నమ్మి నిలబెట్టుకోవటం, ఇవన్నీ ఏర్పరిచినటువంటి ప్రదేశం ఇంకొల్లు. అక్కడ భౌతిక పరిస్థితులు అట్లా ప్రేరేపించిన ప్రజెంట్ చేశారు, ప్రైజ్ వచ్చింది. అప్పుడు జిల్లెళ్ళమూడి అమ్మ దగ్గరికి వెళ్ళా. అక్కడి దగ్గరే వెళ్ళాను. వెళితే ఆమె 11 గంటల వేళ మంచం మీద కూర్చొని ఉంది. ఆమెను నేను ఎప్పుడూ చూడలే. నేను అమ్మని చూద్దామని వచ్చాను. నేను చిన్నవాడిని అందరిలోకి, నువ్వు కూర్చొని నెమ్మదిగా పిలుస్తామన్నారు. అప్పుడు ఆమె గది లోపలుంది, నన్ను చూసే అవకాశం లేదు. వాడిని నేను పిలుచుకున్నాను, లోపలికి తీసుకురా అని లోపలి నుంచి ఆమె ఆదేశం వచ్చింది. ఆశ్చర్యపోయా. అప్పుడు నా చేతిలో డిక్షనరీ ఆఫ్ సైన్స్ బుక్ మాత్రం ఒకటి ఉంది. నాకు ఆ ప్రైజ్ వచ్చింది కదా, అన్ని షేక్స్పీరియన్ సాహిత్యం, ఈలియట్, చార్లెస్ డికెన్స్, H.W. లాంగ్ఫెలో, టెన్నిసన్, ఇవన్నీ ఉన్నాయి. ఎక్సెప్ట్ సైన్స్ మీద వచ్చింది మాత్రం ఈ బుక్కే. అప్పుడు అమ్మకి చేతికిచ్చారు. ఇలా ఇందమ్మా నాకు వచ్చింది అన్న. ఆమెను నేను చూడటం అదే మొదటిసారి. ఆమె అటు ఇటు బ్రౌజ్ చేసి, నీ కాకపోతే ఎవరికి వస్తుంది నాన్న, నా దగ్గర ఉండు అన్నది. అది నా ప్రథమ సమాగమం. ఆ తర్వాత నేను 3 సంవత్సరాలు హాలిడేస్ వచ్చినప్పుడల్లా అమ్మ దగ్గరికి వెళ్ళేవాడిని. 3-4 డేస్ ఉండేవాడిని. అనేక విషయాలు అందరితో ముచ్చటిస్తుంటే గ్రహించేవాడిని. నన్ను దగ్గర పెట్టుకునేది, ఎక్కడికి వెళ్ళనిచ్చేది కాదు. అంటే అపరోక్షానుభూతి అని ఒకటి ఉంది. అంటే ప్రత్యక్షంగా గురువు మనకి చెప్పటం ఒకటి, గురువు చెప్పడు, ఎవరికో బోధిస్తుంటే ఆ బోధ మనకు కూడా అన్వయించుకుంటాం. ఆ రకంగా జిల్లెళ్ళమూడమ్మ సెకండ్ స్టెప్. ఇక్కడితో అయిపోలే. ఇంకొల్లులో
అప్పుడే ఆంధ్రప్రభలో ఒక ప్రభ మీద సత్యసాయి బాబా వారు నుంచున్న ఫోటో వేసి ద్వాపరయుగం నాటి శ్రీకృష్ణుడే మళ్ళీ ఇప్పుడు సత్యసాయిగా వచ్చాడని ప్రజలు నమ్ముతున్నారు. ఇది పుట్టపర్తి అనంతపురం జిల్లాలో ఉంది అని అన్నప్పుడు మరి ప్రేరణ తెలియదు, పెద్ద ఆవేశం లేదు, చూద్దాం వెళ్ళొద్దాం అన్నట్టు ఇంకా స్కూల్ తెరవల. విచిత్రం ఏంటంటే నేను సత్యసాయి బాబా వారిని చూసిన ఆ డేటు జూన్ 9, 1962. అంటే ఏమిటి, లోపల ఏదో ఈ లోకంలోకి వచ్చిన లోకానికి అతీతమైన కొన్ని భావాలు ఎక్కడో లోపల ఉన్నాయి. భావస్థిరాని జననాంతర సౌహృదాని అంటాడు కాళిదాసు. అవి ఇప్పుడే రానక్కర్లా. 4 ఏళ్ల వాడికి రఘువరదాస్ గారు ఎందుకు, 12 ఏళ్ల వాడికి జల్లెడమూడు అమ్మ ఎందుకు సినిమా కావాలి కానీ మళ్ళీ 12 ఏళ్ళకి సత్యసాయిబాబా వారు అవసరమా? అంటే నువ్వు ఏ కారణం వల్ల జన్మ ఎత్తావో నీకు తెలియదు, కానీ నీ భవిష్యత్తు నిర్మాణం జరగాలి అంటే ఇవన్నీ ఉండాలి అన్నట్టుగా అనిపించింది. అందువల్ల మళ్ళీ ఈవేళ ఆకాశవాణి ద్వారా మీ ద్వారా నాకు మాతృభూమి అయినటువంటి ఇంకొల్లుకి నమస్కరిస్తున్నా. ఇన్ని విషయాలు జరిగినాయి ఆ ఉన్న 3 ఏళ్లలో. ఆ తర్వాత మళ్ళీ ఉన్నత విద్యకి ఎక్కడికి వెళ్ళారు? ఉన్నత విద్యకి ఎస్ఎల్సి అయిపోయింది, ప్రీ యూనివర్సిటీ సిఆర్ రెడ్డి కాలేజ్ ఏలూరు 1 ఇయర్. ఇదంతా ఎందుకని, ఊళ్ళు ఎందుకు మారుతున్నాను అని. నేను మా తల్లిదండ్రుల దగ్గర పెరగల. నా 21వ రోజున మా మాతామహులు అమ్మమ్మ తాతగారు తీసుకెళ్లారు. పగలంతా గేదె పాలు, రాత్రిపూట ఆవు పాలు, దాంతో ఈ శరీరం పోషించబడింది. మరి వాళ్ళు గార్డియన్స్, వాళ్ళు అప్పటికి 75 ఏళ్ళు వచ్చేసినాయి కాబట్టి ఎక్కడ నన్ను ఎవరు జాగ్రత్తగా చూసుకుంటారో వాళ్ళకి అప్పచెప్పేవాళ్ళు. అందువల్ల అక్కడికి వెళ్ళాను, అయిపోయింది. ప్రీ యూనివర్సిటీ ఆ రోజుల్లో అంటే ఇవాళ ఊహించలేం మనం, చెప్తే కూడా చాలా ఇది నిజమేనా అన్నట్టు ఉంటుంది. బట్ ఐ గాట్ 98%. 64 దాటి ఎవరికి, 60 దాటితే డిస్టింక్షను, 98%తో పాస్ అయినా. పియూసీ లైలా కాలేజీలో జాయిన్ అవుదామని వెళ్ళా. నాకంటే 3 ముందు ఉన్నారు. ఇక నేను ఫీజు కట్టి జాయిన్ అవటమే. అప్పుడు ఒక మీసాల ఆయన ఎవరు నాకు తెలియదు, నన్ను బాబు ఇట్రా అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళా. మార్క్స్ లిస్ట్ ఇలా ఇవ్వన్నారు. ఓహో, ఆయన వెరిఫై చేసేవారు అనుకొని ఇచ్చా. నువ్వు ఇక్కడ కాదు, ఇది ప్రీ యూనివర్సిటీ, ప్రొఫెషనల్ కోర్సెస్కి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ జాయిన్ అవ్వాలి, కానీ డిగ్రీ కోసం ఇక్కడ దాకా ఈ కాలేజీ అవసరం లేదు, యూ కెన్ జాయిన్ ఎనీ డిగ్రీ కాలేజ్ అని అన్నారు. ఫీజు కట్టద్దు అన్నాడు. నేను పక్కా తప్పుకున్నా. 3 దాటితే నాది సీటు, నా మార్కులే నా బలం. కానీ అలా నన్ను ఎంకరేజ్ చేసి సరైన డైరెక్షన్ అంటాం, మార్గోపదేశనం చేసినటువంటి ఆయన ఎవరంటే తర్వాత కాలంలో పెద్దిపొట్ల సుబ్బరామయ్య గారు, గొప్ప కథకుడు, సాహిత్యలోకంలో అందరూ తెలుసు కదా. సో అట్లా నేను అప్పుడే పుట్టిన ఒక కాలేజీ తాడేపల్లిగూడెంలో డిఆర్ గోయంకా కాలేజ్ అని ఉంటే దాంట్లో ఒక 1 ఇయర్ చదువుకుందామని వెళ్ళాను. ఆ తర్వాత నాకు నోటిఫికేషన్ వచ్చింది, కాన్పూర్ వెళ్ళిపోయాను ఐఐటికి. అది కాన్పూర్ ఐఐటిలో. అవునండి, ఉన్నత విద్య ఫుడ్ అండ్ ఆయిల్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్ బేస్డ్. దాంట్లో ఈవేళ యాలకులు లవంగాలు వాటిలలో నుంచి ఎక్స్ట్రాక్షన్ ఎలా చేయాలి అదొకటి, మిగతా 22 రకాల ఆయిల్ సీడ్స్లో నుంచి ఎలా చేయాలి. ఫుడ్ అంటే దగ్గర ఫుడ్ అండ్ ఆయిల్ టెక్నాలజీ, దానిలో నేను R&D కూడా చేశా అక్కడే. ఆ తర్వాత ఉన్నత విద్య పూర్తయినాక ఉన్నత విద్య పూర్తి చేసే క్రమంలో ఏదైతే తెలియకుండా మీరు బాల్యం నుంచి ఒక తాత్విక చింతన నడిపిస్తూ ఉందో అది కాన్పూర్ కూడా అంటే పియూసీ తర్వాత కాన్పూర్లో కూడా జరిగిందా? కాన్పూర్ కాదు, ఇప్పుడు నన్ను పిలిచిన ఈ క్షణాన కూడా అదే నన్ను నడిపిస్తుంది. కారణం ఏంటంటే చింత వేరండి, దానికి విరుగుడు చింతనే కదా. ఒక వియోగం కలిగినప్పుడు యోగం కలుగుతుంది, యోగం కలిగినప్పుడు సంయోగం కలుగుతుంది. సంయోగ వియోగాల రెండింటి మధ్య, 2 వానచినుకల మధ్య రథం నడిపినట్టుగా మానవ జీవితం కూడా అలాగే జరుగుతుంది, అంతే. ఆ తర్వాత ఉద్యోగం చేరారా? తర్వాత అక్కడి నుంచి నేను గ్లాక్సో కంపెనీ బాంబే, ఇవాళ క్యాంపస్ సెలక్షన్ అంటున్నారు, అప్పుడు అది ఉండేది కాదు. ఆ డైరెక్టర్ నా పేరు రాసి పూర్తయిపోయింది చదువు, ఉద్యోగం ఇవ్వమని ఆయన రాశారు. కాబట్టి నన్ను పిలిచారు, వెళ్ళాను. వెళ్ళి అక్కడ కూడా మరి సహజమైన ఒక ప్రతిభ ఉంది అని అనిపించుకున్నాం గనక ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఆ కంపెనీలో నన్ను తీసుకుంటున్నప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేశారు. చేసిన తర్వాత నేను ఏ కాలేజీ నుంచి బయటకు వచ్చానో అప్పుడు డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్య మహామేధావి, ఆయన నా గురించి 3 లైన్లు రాశారు. అందరికీ మామూలుగా కాండక్ట్ సర్టిఫికేట్ ఇస్తారు, నాకు అలా ఇవ్వాల, టెస్టిమోనియల్ అని ఇచ్చారు. అంటే అది కథపత్రం, మన కథ, ఒక స్టూడెంట్ కథ. ఆయన ఏం రాశారంటే, హీఈస్ ద కన్ఫ్లుయెన్స్ ఆఫ్ స్వీట్నెస్ అండ్ లైట్,
brilliant intellect and fine sentiments. He is one of the very best young men I have ever known. I have great hopes in him అన్నారు. అది చదివి ఇంటర్వ్యూ చేస్తున్న ఆయన లేచి నుంచున్నారు. ఒక స్టూడెంట్ గురించి ఒక ప్రిన్సిపల్ ఇంత అందంగా ఇంత గంభీరంగా రాస్తారు అనేసరికి అవన్నీ మనకు వారు ఇచ్చారు, మనం తీసుకున్నాం, ఫైల్లో పెట్టుకున్నాం. ఆయన ఏ డిపార్ట్మెంట్లో ఉంటావని అడిగారు. నాకు ఈ ల్యాబ్ వీటిలలో నాకు ఇంట్రెస్ట్ లేదు, కన్స్ట్రక్షన్కి వెళ్ళాలి. కన్స్ట్రక్షన్ ఈజ్ ఆల్వేజ్ క్రియేటివ్. ల్యాబ్లో క్రియేటివిటీ ఉండదు. నిన్న వచ్చిన శాంపుల్ ఇవాళ వస్తుంది, ఇవాళ నేను పోయేదాకా అదే ఉంటుంది, చాయిస్ నీదే అన్నారు. అట్లా నేను అక్కడి నుంచి కొంతకాలం బాంబేలో ఉండి, బాంబే నుంచి వెస్ట్ జర్మనీకి వెళ్ళి, అక్కడి నుంచి 1000 tons per day కెపాసిటీ ఉండే అనేకమైనటువంటివన్నీ అమెరికాలో ఉండి, మళ్ళీ వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్స్ ఇండియాకు వచ్చినప్పుడు 1982-83 మళ్ళీ నేను ఇండియాకు వచ్చేసి ఢిల్లీలో ఉన్నాను చాలా కాలం. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ అది నడుస్తున్నది. అంటే ఈ క్రమంలో మీరు భారత పూర్వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారితో కలిసి పనిచేశారు. ఆ సందర్భం ఎట్లా వచ్చింది? ఎలా? నేను ఎన్నడూ గవర్నమెంట్లో ఉద్యోగం చేయలేదండి. ఉద్యోగం చేస్తే డిఆర్డిఎల్ వాటిలలో చేయాలి అంతే కదా. కానీ ఒక మెటల్ కనిపెట్టవలసి వచ్చింది, అది ఒక అవసరమైంది. ఆ అవసరం అయినప్పుడు సెంట్రల్ గవర్నమెంటు నాకున్న ట్రాక్ రికార్డు, ఈ వరల్డ్ బ్యాంక్ దాన్ని బట్టి నాకు ఒక 6 నెలల టైం ఇచ్చింది. అంటే ఒక వెసులుబాటు ఇచ్చింది, ఈ ల్యాబ్ నువ్వు వాడుకోవచ్చు, కానీ అనేకమైన రహస్యాలు బయటికి చెప్పడానికి వీల్లేదు. అది ఏం చేసామో కూడా ఇప్పుడు కూడా చెప్పడానికి వీలు, కానీ మెటలర్జీలో చేయాలి. ఆ రకంగా నేను వస్తే మొదటి 2 నెలలు నా పని నేను చేసుకున్నా. లాంగ్ బుక్లో అన్నీ రాసుకుంటూ ఉండేవాడిని. 3 నెలలు అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 8 o'clock వెళ్ళిపోయేవాడిని, పనిలో పడిపోయేవాడిని. 11 గంటల ప్రాంతంలో నా బుక్ మీద ఒక షాడో పడింది. ఆ షాడో చాలా ఫెమిలియర్ షాడో, ఆ పెక్యూలియర్ హెయిర్ కట్ ఉన్నటువంటి, ఏంటి ఇలా ఎవరు వచ్చారని చూస్తే వెనకాల అబ్దుల్ కలాం గారు. ఆయన చూశారు. ఐ హ్యావ్ బీన్ వాచింగ్ యూ, మిమ్మల్ని చూస్తున్నాను, వెరీ వెరీ పంక్చువల్, వెరీ మెటిక్యులస్, యూ కమ్ హియర్, యూ వర్క్ అండ్ గో, ఏమి లేదు పెట్టుకోరు, ఏమిటా కెన్ ఐ జస్ట్ హ్యావ్ ఎ లుక్ అన్నారు. జనరల్గా ఎవరు ఇవ్వరు కదా. నేను డెఫినెట్లీ సార్ అని ఇచ్చారు. చూశారు, ఈచ్ డెరివేషన్ ఈజ్ ఎక్సలెంట్, ఈచ్ ఇన్వెన్షన్ ఈజ్ 100% రైట్, దిస్ ఈజ్ ద కరెక్ట్ పాత్, దీని ప్రకారం చేస్తేనే ఆ రిజల్ట్ వస్తుంది, ఆల్ ద బెస్ట్ అన్నారు. ఆ తర్వాత నేనంటే చాలా ప్రేమాభిమానాలు ఆయనకి చాలా చాలా తీవ్రంగా ఉండేవి. అట్లా కలాం గారితో నేను కలిసి పనిచేయటం, వారు రాష్ట్రపతి అయినప్పుడు రాష్ట్రపతి భవన్కి పిలవటం, అక్కడ కూడా కొన్ని ఇట్లాగే వాళ్ళందరితో మాట్లాడటం. ఆయన ప్రెసిడెంట్గా అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి యువ సమ్మేళనాలు, యూత్ మీటింగ్స్ కొన్ని అడ్రస్ చేయటం, కొన్నిగా చాలా అడ్రస్ చేయటం. అలా వారి చరమాంకం వరకు కూడా వారితో నా అసోసియేషన్ నడిచింది. నిజానికి వాళ్ళు గుర్తు చేసుకోవాలి, కలాం గారు దేహం వదిలేసినప్పుడు నన్ను అప్పుడు డైరెక్టర్ ఇక్కడికి పిలిచి కలాం గారి గురించి కాసేపు మాట్లాడండి అన్నారు. ఇక్కడే మన వాళ్ళే రికార్డ్ చేస్తున్నారు, ఒక 6 minutes చేయండి అన్నారు. ఐ వాజ్ సో ఇన్వాల్వ్డ్, మన వాళ్ళందరూ వచ్చి బయట నుంచొని వింటున్నారు, నేను అది గమనించుకోలేదు. పైగా ఆమె స్టిక్లర్ ఫర్ టైం. కానీ ఆ రోజు భావోద్వేగం కాదు, కానీ ఆయన పట్ల ఉన్నటువంటి అపారమైన గౌరవం ఎన్నో విషయాలు మాట్లాడించింది. ఎంతగా అంటే మీ ఆకాశవాణి డైరెక్టరు మూర్తి గారిని అనెండింగ్గా మాట్లాడివ్వండి, మొత్తం రికార్డ్ చేద్దాం, నో ప్రాబ్లం అన్నారు ఆయన, యాజ్ ఎ స్పెషల్ కేస్. నేను ఐ థింక్ 28 minutes మాట్లాడా, అయిపోయింది. ఆకాశవాణిలో ఆ రోజు కలాం గారి గురించి చెప్పినటువంటి తర్వాత అది సిడిఐ 38,000 మంది స్టూడెంట్స్కి అది వెళ్ళిపోయిందండి. సో అట్లా నా అసోసియేషన్ విత్ కలాం గారు అది అక్కడికి అయిపోయింది. కలాం గారితో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ పండిట్ రవిశంకర్ గారితో కూడా సాన్నిధ్య సామాన్యం. ఆయనతో ఏమైందంటే వెంకటేశ్వర భక్తి ఛానల్ అనేటువంటిది టీటీడీ వాళ్ళు ఆయన ఏదో ఒక ఇంటర్వ్యూ చేయాలని అనుకున్నప్పుడు ఎవరు చేయాలి, ఆయన ఎవరికి ఇంటర్వ్యూస్ ఎక్కువ ఇచ్చేవారు కాదు ఆ రోజుల్లో అని అంటే ఆయన నా పేరు చెప్పారు. వీళ్ళు తప్పకుండా వచ్చేయమనండి అన్నారు. మామూలుగా స్పిరిచువల్ లీడర్స్తో ఇంటరాక్షన్స్ ఎంత ఉంటాయో 15 నిమిషాలు ఉంటాయి. ఎన్డీటీవీ నాకంటే ముందు వచ్చారు, వాళ్ళకి ఆయన 15 నిమిషాలే ఇచ్చారు. 15th minute ఈ సెడ్ ఇట్స్ ఎనఫ్. ఆ మధ్యాహ్నం అది మొదలైంది, మధ్యాహ్నం అంటే 1 o'clock మొదలైంది. అట్లా స్ప్రెడ్ ఓవర్ 3 days మేమిద్దరం 14.5 గంటలు ఇంటర్వ్యూ చేసుకున్నామండి. 14.5 hours మ్యారథాన్ ఇంటర్వ్యూ. అది ఆ ఆశ్రమంలో 80 ఎకరాల ఆశ్రమంలో ప్రతి స్పాట్లో కూడా వాక్ టాక్, తర్వాత ఆయన ఉండే ప్లేసు,
వేద పాఠశాల ఇట్లా ఉంటాయి కదా, ఆల్ సెంటర్స్ని కవర్ చేస్తూ విశాలాక్షి మందిరం అని ఒక యాంఫీ థియేటర్, ఆ యాంఫీ థియేటర్లో మేమిద్దరమే ఉంటాం. ఆ రోజుల్లో స్కైప్ అని ఉండేది. ఆ స్కైప్ కనెక్ట్ చేస్తే 120 కంట్రీస్కి 1-to-1 మాట్లాడుకున్నాం. దేని మీద అంటే లలితా సహస్రనామంలో క్వాంటమ్ ఫిజిక్స్ ఎక్కడుంది, ఎలా దాన్ని ఇవాల్యుయేట్ చేయాలి, ఏదో అమ్మవారు దుర్గా ఇవి కాదు, సైంటిఫిక్గా వాట్ ఈస్ దేర్ ఇన్ లలితా సహస్రనామం అనేది మాట్లాడుకోవటం అలా జరిగింది. అది ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్తో జరిగిన సంభాషణ. మనం మొదట ఇంకొల గురించి మాట్లాడుకుంటూ, మీరు ఆ రోజు ఆంధ్రప్రభలో సత్సాయిబాబు గారి గురించి ఒక వాక్యం వచ్చింది. తర్వాత మీరు అక్కడికి వెళ్ళారా? వెళ్ళా కదా, వెళ్ళాను. ఎక్కడి నుంచి అంటే ఇంకొల్లు నుంచి గుంటూరు డైరెక్ట్ బస్సు లేదు ఆ రోజుల్లో. ఇంకొల్లు నుంచి చీరాల నుంచి గుంటూరు, అక్కడి దాకా బస్సు. అక్కడి నుంచి గుంతకల్లు ప్యాసింజర్. అది పెనుగొండ దగ్గర దింపింది నన్ను. పెనుగొండలో దిగితే ఆ ప్రాంతంలో ఎక్కడో ఉందన్నారు. దిగాను. 12 ఏళ్ల వయస్సే కదా, ఎక్కడా పుట్టపర్తని అడిగాను. ఆయన ఎవరో పాపం, ఆయన చదువు ఉన్నవాడు కాదు, ఇలా వెళ్ళి వస్తుంది అన్నాడు. చాలా దూరం. ఆ రోజుల్లో చిన్న పిల్లవాడిగా చేతిలో సంచి, కాళ్ళకి చెప్పులు తప్ప ఏం లేవు. వెళ్ళి చిత్రావతి నది దాటి జూన్ 9th అక్కడికి చేరుకుంటే చిత్రావతి ఇసుక ఎర్రగా ఉంది, కాలిపోతున్నది. చెప్పుతో నడవలేం కాబట్టి ఒకవైపు చెప్పులు ఒకవైపు సంచి తీసుకుని వెళ్ళా. అప్పుడు బాబా గారిని ఏం పిలుస్తారో తెలియదు, ఆయన ఎలా ఉంటారో తెలియదు. ఆయన కాస్త దూరంగా నుంచొని ఉన్నారు. 30 మంది ఉన్నారు అంతే. నేను వెళ్ళాను. అక్కడ ఒక ఆయన ఉండి ఆ బ్యాగ్ ఇక్కడ పెట్టి అక్కడ వారు ఉన్నారు, వెళ్ళమన్నారు. స్వామి అక్కడ ఉన్నారంటే ఆయన స్వామిని పిలుస్తారని అప్పుడు తెలిసింది నాకు. నేను క్యాలిక్యులేట్ చేశా, ఆయన నా దగ్గరికి నడిచి రావడానికి కొద్దిగా టైం పడుతుంది, మనం పిలిస్తే పైకి వెళ్ళాలి కానీ మనంతటా మనం వెళ్ళకూడదు నా డిసిప్లిన్. విచిత్రం ఏంటంటే 14 గంటల ప్రయాణం అండి, ప్యాసింజర్ ట్రైన్ కదా. ఆకలిస్తున్నది, నిద్ర వస్తుంది. ఇలా కనురెప్ప ఇట్లా వాలుస్తున్నా నా ఎదురుగా ఆయన ఉన్నారు. అంటే టైం అండ్ స్పేస్ని దాటి రాగలిగినది ఒక యోగశక్తి. యోగాత్మకమైన శరీరం గాలిలో ఎంత దూరమైనా వెళ్ళగలదు. అది దానికి టైం లేదు, స్పేస్ లేదు. అలా వచ్చారని అనుకున్నా. ఎందుకని? బ్యాక్గ్రౌండ్ ఏమిటి, నాకు ఆల్రెడీ ఒక అవార్డు ఉంది సైన్స్లో, ఆలో టెంపర్మెంట్ ఉంది లోపల ప్యారలల్గా. అప్పుడు ఆయన అన్న ఒక మాట ఏమిటంటే కాచుకు కూర్చుంటేనే అన్నారు. రాయలసీమలో కాచుకు కూర్చుంటే వెయిటింగ్ ఫర్ యూ అని. అయితే నాకున్నటువంటి పరిమిత జ్ఞానంతో, స్పాంటేనిటీతో, సజ్జస్ఫురణతో ఈయన నన్ను కాచుకోవటానికి నా కోసం వెయిట్ చేయటం, నేను ఆయనకి ఏ రకంగా ఉపయోగం? నన్ను కాచుటకు ఆయన కూర్చున్నారు అని నేనే నిర్ణయింది, కాచుట కంటే రక్షించుటకు అని. అప్పుడు ఆయన చిటికెన వేలు పెట్టుకొని తీసుకొని వెళ్ళటం, అందరి మధ్యలో కూర్చోవటం, ఏం కావాలి అని అందరిని అడగటం, ఎవరు మాట్లాడకపోవటం నాతో సహా. కానీ ఆయనే ఈ లాల్చీ పైకి ఎత్తి, ఇదంతా ఖాళీ, గాలిలో గిరగిరా చేయి తిప్పి నన్ను పిలిచి, చిన్నవాడిని నేను అందరిలోకి, వాళ్ళంతా దేవర్ 45+, నా చేతిలో పెట్టారు. చాలా వేడిగా ఉంది. ఏమిటని చూస్తే అది బ్లాక్ హల్వా. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఆశ్చర్యపోయాను నేను. ఏం చేస్తావు అని అడిగారు. అందరికీ ఇస్తాను అన్న. చాలా సంతోషపడ్డారు. ఇంత ముక్క ఇప్పుడున్న అరచేయిలో సగమే ఉంటుందిగా అప్పుడు. అది అందరూ పంచుకున్నారు. నా ప్లేస్కి నేను వచ్చి కూర్చున్నా. నా వైపు చక్కగా చూశారు. పాపం అనుకున్నారు, అంటే నాకేం మిగలలేదు అని దగ్గరకు పిలిచారు. ఈసారి గాలిలో తిప్పటం అదేం లేదు. నా ముని వేళ్ల మీద ఇలా నెమ్మదిగా ట్యాప్ చేశారు. ఎంత ఖర్చు అయిపోయిందో అంత నా చేతిలో వచ్చింది. ఇది ఇంతకాలం సైన్స్లో మునిగిపోయిన నా జీవితంలో దీనికి ఆన్సర్ ఇప్పటికీ నాకు దొరకలే, బహుశా దొరకదు. అప్పుడు మరి ఏం చేశారు, వాళ్ళ తల్లిని పిలిచి నన్ను అప్పచెప్పారు. 3 రోజులు ఉంటాడు, ముద్దపప్పు, నెయ్యి, గడ్డ పెరుగు అరిటాకులో వేసి పెట్టు, మళ్ళీ 3 రోజుల తర్వాత పంపించు అని. అంటే పొద్దున సాయంత్రం కలిసేవాడిని. అప్పుడు ఆయన ఇచ్చిన మొట్టమొదటి బోధ ఏమిటంటే, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నీ యోగక్షేమాలను నేను వహిస్తాను. ఆ నీ ఎవరు? అనన్య చింతనతో ఉండాలి, ఏకాత్మభావనతో ఉండాలి, నిరంతరము ఉండాలి, కూడి ఉండాలి. తేషాం నిత్యాభియుక్తానం. అభియుక్తమై, యుక్తము అన్నా యోగమన్నా ఒకటే. యుక్తం అంటే కూడి ఉండటం, యోగం అన్నా అదే. ఈ అభియుక్తమై ఉండాలి, ఎక్కడ మిల్లీమీటర్ కూడా గ్యాప్ లేకుండా ఇరుసులో ఇరికించినట్టు ఉండాలి. అటువంటి వాళ్ళకి నేను వాళ్ళ యోగము క్షేమము నేను వహిస్తా, అది నా బాధ్యత అని ఆ శ్లోకంతో సత్యసాయి బాబా వారితో నా ప్రస్థానం ప్రారంభమైంది. అప్పుడు నాకు చెప్పారు, 3 రోజులు అయిపోయింది, నేను వెళ్ళాలి, స్కూల్స్ తెరుస్తారు,
15వ తారీఖుకి ఆయన చెప్పిన 3 మాటలు: తల్లిదండ్రులని లేదా నిన్ను పెంచి పోషించిన వారిని వాళ్ళ గౌరవం తీసుకురా, దేశానికి గౌరవం తీసుకురా, దేశం గర్వపడేలా జీవించు, ఆధ్యాత్మగా జీవితాన్ని సాగించు అని. 13 ఏళ్లకు నాకు అవన్నీ అర్థమైనాయి. ఈ మాటలు వారి నోటి నుంచి వచ్చినవే. తర్వాత మళ్ళీ ఎప్పుడు కలిసారు? ఎప్పుడూ కలుస్తూనే ఉన్నా చివరి వరకు. ఇప్పుడు ఈ నెలలో కూడా ఇంకో 4 రోజుల్లో పుట్టపర్తి వెళ్తా. ఇప్పటికీ 2 నెలలకి ఒకసారి వెళ్తాను, 4-5 రోజులు ఉంటాను. అక్కడ కూడా ఇట్లాగే మనకి రికార్డింగ్ సెంటర్ ఉంది, దానిలో సుమారుగా ఒక 2000 రికార్డింగ్స్ చేసి ఇచ్చుంటాను. అంటే మనం చేయవలసింది మన ప్రజ్ఞని ప్రపంచానికి ఇవ్వాలి, దాన్ని అమ్ముకోకూడదు. వాక్కును కూడా నమ్ముకోవాలి తప్ప అమ్ముకోకూడదని ఖచ్చితమైన నిర్ణయం నాది. దానికి కారణం ఏంటంటే బాబాగారే. ఇది నువ్వు సంపాదించుకున్నది ఎక్కడ? ఈ ప్రపంచానికి వచ్చిన తర్వాత సంపాదించుకున్నావు. నీ దగ్గర ఎలా ఉంచుకుంటావు? నువ్వు మళ్ళీ ప్రపంచానికి ఇవ్వాలి. ఎలా ఇస్తావనేది వేరే సంగతి, కానీ ఇవ్వాలి, నీ దగ్గరే ఉంచుకోకూడదు అని. అంటే ఈ ఆధ్యాత్మిక చింతన వీటన్నిటిని చూసి మిమ్మల్ని ఎవరు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అన్నారు? ఇంకెవరు? సాక్షాత్ భగవాన్ సత్యసాయిబాబా వారు. అప్పటికి నేను ఇది అవుతానని నాకు తెలియదు. 18 ఏళ్ళు నాకు అప్పుడు. అయితే ఇక్కడ ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలి. మామూలుగా ఏ గురువైనా మిగతా చోట్ల ఏం లేదు, ఇక్కడే ఉండు అని అంటారు. ఎవరైనా అక్కడ ఏం లేదు, ఉన్నదంతా ఇక్కడే అని అంటారు. ఆయన అన్నారు, మానవ జన్మ ఎత్తినందుకు అది నాకు ఇచ్చిన సందేశం. కంచి వెళ్ళి మహాస్వామి వారి దర్శనం చేసుకో, మళ్ళీ అటువంటి దర్శనం దొరకదు. అరుణాచలానికి వెళ్ళు అన్నారు. నాకు అప్పుడు 16 ఏళ్ళు. 16 ఏళ్ల నాడు లభించినటువంటి ఆ సందేశం అనండి, ఉపదేశం అనండి, ఆదేశం అనండి, కంచిపీఠంతో 66 నుంచి ఈ క్షణం వరకు కూడా నాకు సంబంధం ఉంది. సంబంధం అంటే ఐ కంట్రిబ్యూట్, నేను చేయగలిగింది చేస్తా. అందరూ ఒకటి డబ్బు ఇస్తాడు, ఒకటి సేవ చేస్తాడు, అది ఎవరెవరి ధోరణిని బట్టి వాళ్ళు చేసుకుని, అంతే కదా. అందరూ ఒకే రకం పళ్ళు ఇవ్వరుగా. ఓ అరటిపండు ఇంకోటి యాపిల్ ఇచ్చినట్లుగా మన ప్రజ్ఞని మనం ఇవ్వాలి. దీనికి కారణం ఏంటి అంటే అది బాబా గారు కారణం. కంచిపీఠంతో తీవ్రమైనటువంటి అనుబంధం. దేంతో? నాట్ అడ్మినిస్ట్రేషన్, వారి తాత్విక భూమిక, వారి విజన్, వారి ఆలోచన రీతి, అది పరంపరానుగతమైనటువంటి ఒక గురు పరంపర పట్ల ఉండేటువంటి ఒక బలీయమైన విశ్వాసం. ఇది ఒకటి. అంటే కంచి స్వామి వారికి కూడా తెలుగు మూలాలు ఉన్నాయంటారా? అంటే వారికి అన్ని భాషలు వచ్చు. ఒకరు కాదు, పెద్ద స్వామి వారి దగ్గర నుంచి మహాస్వామి, ఆయన నడిచే దేవుడు అన్నారు. జయేంద్ర సరస్వతి స్వామి పీఠం యొక్క మఠం యొక్క ద్వారాలని, అనంత బాహువులను బయటకు తీసుకొచ్చి ఈ హైందవ ధర్మాన్ని, అంటే మానవ ధర్మాన్ని ప్రపంచంలోకి చొచ్చుకొని తీసుకెళ్లారు ఆయన. ఇప్పుడు ఉన్నటువంటి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు తమ ఇద్దరు గురువుల యొక్క మేలు కలయిక. సదాచారము, సంప్రదాయము, శాస్త్రము పెద్ద గురువు గారు చెప్తే, సమాజ సేవ, శంకర నేత్రాలయాలు, ఇటువంటి విద్యాలయాలు ఇవన్నీ కూడా ప్రారంభం చేసి, ఆ ఇద్దరు మూర్తులు ఒక బొమ్మ అయితే ఆయన విజయేంద్ర సరస్వతి స్వామి వారు అవుతారు. విజయేంద్ర సరస్వతి స్వామి వారు తెలుగునాటే, ఈస్ట్ గోదావరి మూలాలు, కానీ తమిళనాడులో సెటిల్ అయినారు. జయేంద్ర సరస్వతి స్వామివారు ఖచ్చితమైన తమిళనాడు ప్రాంతం. మన పెద్ద స్వామివారు హోయస్సిల బ్రాహ్మణులు, కన్నడ వారు, కానీ తమిళంలో ఉన్నారు, కానీ వారికి తెలుగు బాగా వచ్చు. కాబట్టి వాళ్ళకి భాష పెద్ద, ఆఫ్టర్ ఆల్ వాట్ ఇస్ ద లాంగ్వేజ్? ఇట్ ఇస్ ద వెహికల్ ఆఫ్ కమ్యూనికేషన్. ఏ భాషలో చెప్పారనేది కాదు, అది కన్వే అయిందా కాలేదా, అది వాళ్ళ శాస్త్రంలో నంబర్ 1, అనుష్ఠానంలో నంబర్ 1. మరి ఏం చేస్తారు అనుష్ఠానం? అంతంత పూజలు అంటే సర్వసంగ పరిత్యాగం చేసినటువంటి మహాత్ములు లోక కళ్యాణార్థమే చేస్తారు. వాళ్ళ జీవితం అంతా అలాగే ఉంటుంది. మనం 2-3 ఒకరోజు కలిస్తే అలసిపోతాం. వాళ్ళ కథలు, దీనగాథలు వింటే మనం కరిగిపోయి మనం అలసిపోతాం. వాళ్ళు అటువంటిది రోజుకు 1500 మందిని చూస్తారు, 1500 పరిష్కారాలు ఇస్తారు. ఇట్స్ అ వండర్ఫుల్ కాన్సెప్ట్. మాట్లాడుతూ మళ్ళీ రమణ మహర్షి గారు అరుణాచలానికి వెళ్ళటం. సరే, బాబా చెప్పారు, మనం వెళ్ళామనుకున్నాం. తర్వాత అరుణాచలం నా స్కీమ్లో లేనే లేదు. కానీ కాలవశాత్ ఒకానొక సందర్భంలో తమిళనాడు ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు చేయవలసి వచ్చింది. ఆ చేయవలసి వచ్చిన దాంట్లో వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టు ఇండియాలో ఏది పెట్టినా నన్ను పిలిచేవారు. అలా ఒక ప్రాజెక్టు తిరువణ్ణామలైలో వచ్చింది. 188 రోజులు అరుణాచలంలో ఉన్నా. ప్రతిరోజు ఆశ్రమానికి వెళ్ళి కూర్చునేవాడిని తెల్లవారుజామున ఒక అరగంట సేపు. తర్వాత అరుణాచల శిఖరం అంతా కూడా, మొత్తం పర్వతం అంతా తిరిగా, బాగా తెలుసు. ఆ తర్వాత కాలంలో సుమారుగా 9 పుస్తకాలు రాశారు రమణ మహర్షి ఫిలాసఫీ మీద. నా అనుభవాలు మహిమలు ఉండవు నా పుస్తకాల్లో.
మానవ జీవితం ఎలా ఉంటుంది, మార్గోపదేశనం చేసేవారు ఏమి చెప్పారు. అందుకని నేను పుస్తకం రాశా. ఎవరో అడిగితే, మీ బోటి వారు అడిగితే, స్ఫూర్తి ఆ పుస్తకం పేరు. మహనీయులతో కలిసి నడిస్తే ఏమవుతుంది. దాదాపు మీ ఆత్మకథ అనుకోవచ్చు. అంటే ఇట్లాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటిదే. అది ఆ మహనీయులతో కలిసి నడిస్తే ఏమవుతుందంటే మనకి చాలా విషయాలు తెలుస్తాయండి. ఎక్కడ ఆపాలో, ఎక్కడ నడిపించాలో, ఎంతవరకు ఉండాలో ఇవన్నీ కూడా మనకి తేలిగ్గా చెప్పకుండానే అర్థమవుతాయి. అలా నేను అరుణాచలంలో 100 గిరి ప్రదక్షిణాలు పూర్తి చేసుకున్నా ఈ శరీరంతో. 76 నుంచి మొన్న ఫిబ్రవరి 6వ తారీఖు దాకా వెళ్ళాను. వన్స్ ఇన్ 2 years వెళ్తాను అరుణాచలం. నేను వెళ్తాను, మౌనంగా ఉంటాం, హాయిగా ఉంటాను, వెనక్కి వచ్చేస్తాను. పుట్టపర్తి అట్లా కాదు. పుట్టపర్తిలో అనేకమైన సందర్భాలలో, అనేక ప్రదేశాలలో సుమారు 28,000 సత్సంగాలు చేశాను. అది అంతు పట్టని విషయం. అది ఎలా జరుగుతుందంటే తెలియదు, జరుగుతుంది. అప్పుడు ఆ రకంగా నేను అరుణాచలము వెళ్ళాను. బాబాగారి వల్లే, వారి దయ వల్లే ఆ 2 ప్రదేశాలకు వెళ్ళాను. మీ ఆధ్యాత్మిక స్పిరిచువాలిటీ, మరోవైపు సాహిత్యం, ఇంకొకటి సేవ. ఈ 3 కలగలిపి మీరు నడుస్తున్నారు. అవునండి, అవును. దీనిలో ఏనకేనా ప్రకారేణ యశ్య కశ్యాపి దేహిన సంతోషం జనయేత్ ప్రాజ్ఞ తదేవ ఈశ్వర పూజనం అని వేదంలో ఒక మాట ఉంది. ఇదెవరో కవులు రాసింది కాదు. అంటే నేను ఎందుకు వచ్చాను, నేనేం చేస్తున్నాను, నా ఉనికి, నా వ్యక్తిత్వము, నా అస్తిత్వం వల్ల ఎవరికైనా అసలు లాభం ఉందా లేదా, భగవంతుడు నాకేదో ప్రజ్ఞ ఇచ్చాడు కదా, ప్రతివాడికి ఇచ్చాడు ప్రజ్ఞ, నాకు కూడా ఏదో ఇచ్చాడు. ఈ ప్రజ్ఞ ద్వారా నా చుట్టూ ఉన్నవారికి గనక ఆనందం కలిగించగలిగితే అది మాత్రమే శివ పూజ అని ఉంది శ్లోకార్థం. ఇది నిరీశ్వరవాదానికి చాలా సన్నిహితం. అంటే శివుడి పూజ చేయకపోయినా ఇది చేస్తే చాలని అది సరైన సమన్వయం కాదు. ఆ భావంతో గనక నువ్వు చేసినట్లయితే అది శివ పూజతో సమానం అని అర్థం. నిరీశ్వరవాదానికి, నాస్తికవాదానికి తావు లేనిది వేదం. కానీ అదేం చెప్తుందంటే, నీకు చీకటి అనేది ఉంటే కదా నీకు వెలుగు సంగతి తెలిసేది. తెలుసుకునేంత వరకు చీకట్లో ఉన్నాననుకున్నావు, తెలుసుకున్న తర్వాత వెలుగులోకి వచ్చాననుకున్నావు. కానీ నీకు తెలుసో తెలియదో చీకటి వెలుగులు కలిసే ఉన్నాయి. అది పోతే ఇది వస్తుంది, ఇది ఆగితే అది కనపడుతోంది అనేటువంటి తార్కికమైన భావన. అప్పుడు ఆ రకంగా మనం గనక విచారణ చేసినట్లయితే ఓ రోజు అనుకున్నాను, సేవ ఏం చేయాలి, మాట్లాడటం కాదు, ఉపన్యాసం ఇవ్వటం కాదు, మీరంతా లేవండి, మేలుకోండి, పరిగెత్తండి కాదు, స్వయంగా ఏం చేయాలి అనుకున్నప్పుడు నేనుండేది డిడి కాలనీలో చైల్డ్ లేబర్ చాలా విపరీతంగా ఉండేది. వీళ్ళందరినీ చదువులో ఎలా పెట్టాలి. నేను ఆ కాలనీకి చాలా ఏళ్ళు ప్రెసిడెంట్ చేశాను. నా మీద, నాకంటే వాళ్ళంతా పెద్దవాళ్ళు వయస్సులో కూడా, కానీ మాట మన్నించేవారు. మనం ఈ ఆడపిల్లలు అంట్లు దోమటానికి, మగపిల్లలు మన పిల్లల బూట్లు తొడవటానికి రాకూడదు, దీని మార్గం ఏమిటని ఆలోచించి ప్రతి ఇంటికి నేను వెళ్ళి కన్విన్స్ చేశాను. బిలీవ్ మీ, 1500 ఇళ్ళు. అందరూ ఏకగ్రీవంగా అన్నారు, మీరు చెప్పింది కరెక్ట్, మేము చైల్డ్ లేబర్ పెట్టుకోం. ఆ తల్లి ఆ పిల్లవాడికి చదువు చెప్పించమంటే చెప్పిస్తాం. ఆ పిల్లకి వాళ్ళకి కనీసం 10th స్టాండర్డ్ వచ్చేదాకా మేము చూసుకుంటామని డిడి కాలనీ డిక్లరేషన్ ఇస్తే, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ జెనీవా నుంచి ఒక టీం వచ్చి, ఇది ఎక్కడా వినలేదు, చైల్డ్ లేబర్ని ఇరాడికేట్ చేద్దామని కొన్ని లక్షల డాలర్లు ఖర్చు పెట్టినా అవటం ఇక్కడ అయిందని విన్నాము, ఇది నిజమేనా అని ర్యాండమ్గా ఒక 10-15 ఇళ్ళకి వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకున్నారు. వీ హేట్ దట్ చైల్డ్ లేబర్ అని చెప్పారు వాళ్ళు. ఇట్ ఈజ్ ట్రూ. మా దగ్గర చూడండి, ఒక్క పిల్ల రాదు, పిల్లవాడిని రానివ్వం మేము. చిన్న కింద నుంచి ఒక కూరం ప్యాకెట్ కూడా పైకి తానివ్వం, వాడు అసలు రాకూడదు ఆ పనికి. అది జీవితంలో నాకు చాలా ఆనందం కలిగించిందండి. కొన్ని 100 మంది పిల్లలు, వాళ్ళంతా పాస్ అయినారు, డిగ్రీలు, పిహెచ్డీలకు వెళ్ళిపోయినారు. అది సామాజిక సేవ అని నేను అనుకోలే. సేవ అంటే భావన, చాకిరీ కాదు అని నమ్మకంతో. అలాగే థలసేమియా అని ఒక సికిల్ సెల్ డిసీజ్, అది దాంట్లో బ్లడ్ చాలా తరచుగా ఎక్కించకపోతే వాళ్ళు పోతారు. అయితే అది ఒక సందర్భంలో దానిలో నేను ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది. ఏం చేయగలను నాకు ఆలోచన చేసి, నేను చేయగలిగింది కాదు, నా దగ్గర అంత ఆర్థిక శక్తి లేదు, కోట్ల రూపాయలు కావాలి, కానీ ఎవరికన్నా చెప్తే వింటారేమో అని ఒకళ్ళకి ఈ విషయం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి, మీరు స్వయంగా చూసి రండి అక్కడ జరుగుతున్నదని అంటే వారు వెళ్ళిన తర్వాత ఇక సేవ చేయలేవు అనే స్థాయిలో, ఆ పరిస్థితుల్లో
ఆయన ₹1,00,00,000 ఆ సంస్థకి ఇవ్వటం, అట్లా వరుసగా 5 సంవత్సరాలు 5 కోట్ల రూపాయలు ఇవ్వటంతో 3,800 మంది పిల్లల యొక్క ప్రాణాలని కాపాడగలిగాను. అది నాకు చాలా ఆనందం. అది సామాజిక సేవలో భాగం. అలాగే నేనున్న కాలనీకి ఈవేళ స్వచ్ఛ భారత్ అనేది వింటున్నాం, ఆనాడే మేము చేసాం. అందరం ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళం చాలా బాగా. తర్వాత కాలం మారుతుంటుంది, సమాజం యొక్క స్వరూపం మారుతుంది, మన అవసరాలు మారుతాయి, మన దృక్పథం మారిపోతుంది. దీని యందు ఆసక్తి లేని వాళ్ళు కూడా ప్రవేశిస్తారు. కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. ఇది ప్రమాదం. అది జరుగుతున్నది. కాబట్టి ఆ రెండు నాకు జీవితంలో చాలా తృప్తినిచ్చినటువంటి విషయాలండి. సాహిత్యం అండి, సాహిత్యం చాలా అద్భుతమైనటువంటి పార్శ్వం. నేను స్పిరిచువాలిటీలో ఎంతగా డీప్గా వెళ్ళానో సాహిత్యం కూడా అంతే. 4వ ఏట హనుమాన్ చాలీసా మీకు ఉదాహరణ చెప్పా. అదే టైంలో హిందూ హెడ్లైన్స్ చదివేవాడిని, సబ్ హెడ్డింగ్ దాకా చదివేవాడిని. ఆ కింద కంటిన్యూస్ ఇంగ్లీష్ అప్పటికి రాదు కదా, బట్ అవన్నీ చదవగలిగేవాడిని. దానివల్ల అభిరుచి. తర్వాత ఈవేళ నన్ను పెంచుకున్న మా అమ్మమ్మని గుర్తు చేసుకోవాలి. రామాయణ భారత భాగవతాలలో కథలుగా చెప్తూ, అందంగా చెప్తూ, వాటి పట్ల ఆసక్తిని కలిగించినందువల్ల సుమారుగా 7th స్టాండర్డ్ వచ్చేసరికి, అంటే 60 ప్రాంతంలో నేను భారతం, భాగవతం, రామాయణం చదివేశా పూర్తిగా. ఏదో పైపైన వచనం కాదు, పద్యాలతో సహా చదివా. మరి ఇక ఆ పద్యాలు చదవంటే దాని ధారణ వేరు, దాని అల్లిక వేరు, బిగి, సొగసు, సౌందర్యం, భాషా పాటవం ఇవన్నీ కూడా దాంట్లో ఒదిగి ఉన్నాయి. ఒక నాటకీయత, మాడ్యులేషను, ఇవన్నీ ఉన్నాయి. అటువంటి సందర్భంలో నేను చదివినటువంటి కొన్ని నవలలు విశ్వనాథ వారి నవలలు. గోపీచంద్ అసమర్థుని జీవయాత్ర, పండిత పరమేశ్వర శాస్త్రి వీరునామ, విశ్వనాథ వారి 1000 పడగలు 30 సార్లు చదువుంటా ఇప్పటికీ. చెలియలి కట్ట, చలంగారి మైదానం, అంటే భిన్నమైనటువంటి కోణాలలో అన్నీ చదువుకుంటూ వెళ్ళినప్పుడు నన్ను తీవ్రంగా వచనంలో ఆకర్షించింది చలం. ఆ వచన శైలి ఆయనతో సమానంగా రాయగలిగిన వాడు ఇంకా రాలేదని నా అభిప్రాయం. అది నా అభిప్రాయం. ఆ వచన శైలి చాలా గొప్పది. విశ్వనాథ వారిది చాలా పటిష్టమైనటువంటి భాష, నవారు బిగించినట్టుంటామే. అందువల్ల అవన్నీ చదివి రామాయణ కల్పవృక్షం కూడా చదువుకుంటే ఈ ఆంధ్రోద్యమం జరుగుతున్నప్పుడు నండూరు రామకృష్ణమాచార్యుల వారు నన్ను, ఆయనకి ఏదో ఉత్తరం ఇవ్వమని పంపటం, ఆయన నీ గురించి బాగా రాశారు నాయన, బాగా చదువుకో అని అంటూ ఉంటే, మీరంటే నాకు ఇష్టము అన్న. ఇష్టం అంటే ఏంటి? నేను రాసిన ఒక పద్యం వచ్చా నీకు అన్నారు. అడగవలసిన ప్రశ్నే. 22 పద్యాలు చేతులు కట్టుకొని చదివేశా. అందులో కల్పవృక్షం పద్యాలు ఉన్నాయి, ఆంధ్ర ప్రశస్తి ఉంది, ఋతు సంహార కావ్యం ఉంది. ఇవన్నీ కూడా చదివినప్పుడు ఆయన నాకు ఆకేసి అన్నం పెట్టారు, దగ్గర కూర్చొని పెట్టారు. అది విశ్వనాథ వారితో. సరే, పంపించిన నండూరు రామకృష్ణమాచార్యుల వారు ఆయన మహాద్భుతమైనటువంటి మహాకవి. అయితే పేరు వెనక పడల, సన్మాన సత్కారాల వైపు అసలైన వెళ్ళల. ఏం చెయ్యాలో, తెలుగు భాషని పరిపుష్టం చేయాలో అని దానికోసం ఆయన చాలా చేశారు. తర్వాత ఇప్పుడు కృష్ణదేవరాయల కాలం, అది అందరూ చూసే ఒక పద్ధతి, ఆయన కోణం, దృక్కోణం వేరు. తిక్కన మహాకవి శైలి, శిల్పం ఎట్లా, అవి అట్లా. సాహిత్యంలో వీళ్ళైతే పుట్టపర్తి నారాయణాచార్యుల వారు, జాషువా. ఇది చెప్పాలి, తెనాలిలో నాగకళా మందిరం అని ఉంది, మున్సిపల్ హై స్కూల్లో ఓపెన్ ఆడిటోరియం. జాషువా గారు నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అసలు అటువంటి భావ వ్యక్తీకరణ మిగతా వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు ఆ మూసలో ఒదిగిపోయారు? ప్రతిదానికి ఓ మూలంలో ఉన్న భారతం పద్యమో, భాగవతం పద్యమో ఆధారం చేసుకుని అల్లుకుపోయారే. కానీ సజీవమైనటువంటి ఒక బలం ఉన్నటువంటి భాష, అభివ్యక్తి ఉన్నటువంటిది పెరదవసి మహాకావ్యం. అది మేము పిల్లలం, 7వ క్లాస్ చదువుతున్నాం, మాతో వేయించారు ఓ మాస్టర్. వేయిస్తే నాకు బాగా గుర్తుంది ఒక పద్యం. సత్యవాక్యం వెవండు ఉల్లంఘింపడో వాడేపో నరుడు ధన్యుండి ధరామండలిన్ అని రాశారు. ఎంత సార్వకాలికమైన సత్యం అది. ఆ పద్యం నేను చదివా. నా పాత్ర చదువుతుంది. చదివితే వన్స్ మోర్ చప్పట్లు కొట్టారు. నాకు భయం వేసింది. ఎందుకని అంటే నేను పాడింది బాగాలేదని కొట్టారా అని అనుకొని ఆగిపోయాను. మళ్ళీ అప్పుడు వన్స్ మోర్ని మళ్ళీ పాడు అన్నారు. అది తెనాలి కల్చర్. ఆ తెనాలి కల్చర్లో మళ్ళీ నేను ఈసారి మొదటిసారి కంటే చాలా బాగా పాడా నిజంగా. సరే, మా అందరికి ఏమి ఇస్తారండి ఆ రోజుల్లో? సబ్బు పెట్టెలు ఇచ్చేవాళ్ళు, అంతేనా?
సబ్బు పెట్టెలు, పెన్సిల్స్, అవి బహుమతులు. ఒక ఆయన వచ్చారు వేదిక మీదకి. ఈ పిల్లలందరూ నటులు కావాలని నేను కోరుకోవటం లేదు, మానవమూర్తులుగా తయారు కావాలని కోరుకుంటున్నా. జాతి, మత, వర్గ, వర్ణాలకు అతీతంగా, అసలు అతీతం అనేది లేదు. సమాజమే ఒక అసహజ, అసమగ్ర స్థితి. సంపూర్ణమైనటువంటి ఒక సమాజం ఎప్పటికీ ఏర్పడదు, అది నాకు తెలుసు. కానీ ఒక ఆశావహ దృక్పథంతో కులం ద్వారా, మతం ద్వారా, భావం ద్వారా, భాష ద్వారా మనుషులు విడిపోకూడదని ఈ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తున్నాను. ఈ పిల్లల్లో ప్రత్యేకంగా సత్యవాక్యం వెవండుల్లంఘింపడో వాడెపో నరుడు ధన్యుండి ధరామండలిని పాడిన ఈ పిల్లవాడికి నేను సబ్బు పెట్టి ఇవ్వదలుచుకోలేదు అని 6 అడుగులు ఉంటారు జాషువా గారు, నన్ను కౌగిలించుకున్నారు. అట్లా జాషువా గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటా. ఎందుకని? కౌగిలించుకోవటంలో ఏమున్నది అంటే భారతీయమైనటువంటి ఒక యోగ ప్రక్రియలో ఒకటి మహాశక్తిని ఇంకోటి మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆ శక్తి పాతమని వేళ ఇవన్నీ, ఈ శక్తి పాతం కాదు, ట్రాన్స్మిట్ అవుతుంది. కొన్ని చోట్ల ట్రాన్స్లేట్ అవుతుంది, కొన్ని చోట్ల ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అలా జాషువా సాహిత్యం బాగా చదివా, చాలా బాగా చదువుకున్నా. సరే, భారత భాగవత రామాయణాలు అందరూ చదువుతారు, నేను కూడా చదువుకున్నా. విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం మాత్రం నన్ను వివశుణ్ణి చేస్తుంది. ఇప్పటికీ నాకు టైం అంటూ ఒక అరగంట దొరికితే ర్యాక్లో నుంచి ముందు తీసి ఇలా ఓపెన్ చేస్తే ఏ ఖండం, అహల్యాఖండం వచ్చిందా, శబరీఖండం వచ్చిందా, లేకపోతే కళ్యాణఖండం వచ్చిందా, ఓ 2-3 పద్యాలు చదువుకునేప్పటికీ మనస్సు ఆనంద తాండవం చేస్తుంది. ఇట్లా సాహిత్యం వలన ఏమవుతుంది, ఈ చదువుకుంటే నీకు ఆత్మాశ్రయంగా నీకు లాభమేమో, సమాజానికి ఏం లాభం అంటే ఆ భావాలు నావు అవుతాయి, ఆ భాష నాకు పడుతుంది, ఎక్కడ ఏం మాట్లాడాలో నాకు తెలుస్తుంది. ఆ పాత్రలన్నీ ఒక వ్యక్తి రాశాడు కదా. రామాయణంలో ఉన్న అన్ని పాత్రలు మాట్లాడలే. వాల్మీకి మాట్లాడాడు సంస్కృతంలో, తెలుగులో విశ్వనాథ వారు మాట్లాడారు. అంటే ఒక వ్యక్తి ఇన్ని వేల పాత్రలతో ఇన్ని భావాలు పలికించగలిగినప్పుడు, ఒక వ్యక్తిగా మనం ఎదుర్కొనే సన్నివేశాలన్నీ, సందర్భాలన్నీ, దానికి అనుగుణంగా మనం బతకలేమా, ఆలోచించలేమా, వాళ్ళతో సంభాషించలేమా, దానిలో ఒక మర్యాదపూర్వకమైన సంబోధనలు ఉండాలి కదా. ఇవన్నీ కూడా వస్తాయని నేను అనుకొని సాహిత్యం ద్వారా నేను రాహిత్యం వైపు వెళ్ళదలుచుకోలేదు. పోతన గారు ఏమన్నాడంటే శ్రీ కైవల్య పదం కావాలని కోరుకున్నాడు. జగద్ధితంగా ఉండాలన్నారు నన్నయ్య గారు. తిక్కన గారేమో ఇష్టసిద్ధికిన్నన్నాడు. హరిహరాద్వైతాన్ని ప్రతిపాదన చేసి ఆయన చేశాడు. విశ్వనాథ వారేమో జన్మాద్యపాయము తప్పించుతా, అంటే ప్రతివాడికి ఒక కోరిక ఉంది ఆ సాహిత్యంలో. ఈ సాహిత్యం ద్వారా రాహిత్యం రాదు, కానీ రాహిత్యం వచ్చిన వాడు సాహిత్యం కనుక రాయగలిగితే అది సృజనాత్మకం. అది రాహిత్యం అంటే ఒక స్థాయి, తనను తాను ఎరిగిన ఒక ఎరుక. రాహిత్యం అంటే ఏమీ అక్కరలేని స్థితి. దానిలో అది శుద్ధ చైతన్యంలో నుంచి భాష ప్రవాహ వేగంతో బయటకు వస్తుందండి. ఒక మర్యాదపూర్వకమైన సమాజ నిర్మాణంలో వ్యక్తిగా మన పాత్ర మనం పోషించాలని, పోషిస్తూ ఉంటే మనల్ని చూసి మిగతా వాళ్ళు నేర్చుకుంటారే తప్ప మన ప్రచారము, ప్రసారము, ప్రతిబోధ దీనివల్ల ఎవరు ఏమీ మారరు. ఇది శుద్ధమైనటువంటి ఒక నిర్ణయం. అది ఇందాక మనం మాట్లాడుతూ మీరు యోగం అన్నారు. యోగం అంటే ఏమిటంటారు? యోగం అంటే యోగము, యుక్తము, సంయుక్తము, ఇవన్నీ అనేక పర్యాయ పదాలుగా అనిపిస్తాయి, కానీ కావు. ఈవేళ రేపు 21వ తారీఖు ఎప్పుడో యోగా చేయబోతున్నాం. అది మనస్సుకి సంబంధించింది కాదు, లోపల ఉన్న సంస్కారానికి సంబంధించింది కాదు. దేనికి సంబంధించిన? ప్రాణాయామానికి అది ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ప్రక్రియ. అది కేవల భౌతిక సంబంధం. యోగము అంటే వేరు. యోగము అంటే 2 రకాలు కదా. వాడికి యోగ కాలం వచ్చిందని, మంచి యోగం ఉందని, జాతకంలో ఉంది అని చెప్తుంటారు. యోగము అంటే అది కాదు, ప్రాప్తి అని అర్థం. యోగము అంటే ప్రాప్తి. ప్రాప్తి అంటే ఏంటి? నీకు రైట్ టైంలో రైట్ ఆలోచన, రైట్ డెసిషన్ వస్తే అది ప్రాప్తి. ఆ ప్రాప్తి వల్ల లభించింది, భగవంతుడి దయ వల్ల ఈ ప్రాప్తి అంటాం కదా. అంటే లభిస్తుంది. ఎక్కడి నుంచి లభిస్తుందంటే ఆ సరైన టైంలో సరి నిర్ణయాలు. ఇది యోగము. మరి దేనితో కూడి ఉంటే ఇది అవుతుంది అంటే నీ విచక్షణ, నీ వివేకం, నువ్వు ఇంతవరకు నడిచి వచ్చిన దారి, నీకు నేర్పిన పాఠాలు, అలాగే గుణపాఠాలు, అలాగే నీ సత్సాంగత్య సదాచార సంపత్తిలో నుంచి నువ్వు ఏర్పరచుకున్న ఒక రూపం, భావం గనక అయినట్లయితే దాని పేరు యోగం. అయితే ఈ యోగం ఎట్లా, ఎన్ని రకాలు ఉన్నాయి? యోగాలు ఉన్నాయి.
ఈ యోగాన్ని వదిలేద్దాం. అసలు ఈ యోగము అనేది ఎన్ని రకాలు ఉన్నాయంటే, శంకర భగవత్పాదులు యోగతారావళి అనేటువంటి గ్రంథంలో సదాశివోక్తాని సపాదలక్షలయావధానాని వసంతిలోకే నాదానుసంధాన సమాధిమేకం అన్యామహే మాన్యతమం లయానాం అంటారు. 1,25,000 యోగాలు ఉన్నాయి భారతదేశంలో, ఉన్నాయి, ఎక్కడా లేవు. కాబట్టి యోగము అంటే కూడి ఉండటం. ఎవరితో? నేను మంచివాడితో, అంటే సద్బుద్ధి కలిగిన వాడితో కూడి ఉంటే నా బుద్ధి కూడా పదునెక్కుతుంది. నా కంపెనీ సరిగ్గా లేదనుకోండి, నా సాంగత్యాలు మంచివి కాదనుకోండి, నాకున్న సహజ సంస్కారం కూడా మలినమైపోతుంది. కాబట్టి యోగము అంటే నీతో నీవు కూడి ఉంటే దాని పేరు యోగం. స్థూలంగా, సూక్ష్మంగా 360 డిగ్రీల్లో డెఫినేషన్ ఇదే. ఇది యోగము. యోగా అంటే నీవు నీ బాడీతో కూడి ఉండటం, అది యోగా. ఇది యోగము. అది ముఖ్యంగా మీ జీవిత ప్రయాణం దృష్టిలో ఉంచుకొని ఈ తరానికి మీరు ఇచ్చే సలహా సూచన కంటే కూడా మనందరం మీతో సహా యవ్వన దశ దాటి వచ్చాం కదా. యవ్వన దశలో ఎడాలసెంట్ ఇన్నసెన్స్ ఉంటుంది, ఎడాలసెంట్ ఇగ్నరెన్స్ ఉంటుంది. క్షమించవచ్చు, తప్పేం లేదు. కానీ ఎడాలసెంట్ యారగెన్స్ ఉండకూడదు. అహంకారం యుక్త వయస్సులో అనేది ప్రారంభమైనట్లయితే అది వ్యక్తి అయిపోతుంది. కాకుండా ఉండాలంటే భారత భాగవత రామాయణాలు లేదు, మిగతా మత గ్రంథాలలో గనక చదువుకున్నట్లయితే ఏమి చెయ్యకూడదో తెలుస్తుంది, ఏమి చెయ్యాలో కూడా తెలుస్తుంది. జీవితానికి ఏది అవసరమో తెలుస్తుంది, ఏది అక్కరలేదో తెలుస్తుంది, ఏది ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలుస్తుంది. అసలు మాట్లాడవలసిన పనే లేని ఒకానొక మౌనభూమిక ఎప్పుడు ఏర్పరచుకోవాలో చెప్తుంది. ఇవన్నీ చెప్పాలంటే మీ దగ్గర మీ గతకాలపు సంస్కృతి, గతకాలంలో అంటే కొన్ని త్రేతాయుగం ఎప్పటిది, ద్వాపర యుగంలో దుర్యోధనుడు వాళ్ళంతా ఎప్పటి వాళ్ళు అంటే వాళ్ళు మన ప్రతీకలే, మనలో ఉన్న అనేక గుణాల ప్రతీకలు. అవి ఆయా సందర్భాలలో ఎలా ప్రవర్తించకూడదో మనకి చెప్తాయి, ఇలా ప్రవర్తించు మంచిది అని చెప్తాయి. గనక స్వాధ్యాయం చేయండి అని చెప్తాను. స్వాధ్యాయానికి 2 అర్థాలు. అంటే నువ్వు స్టడీ చేయాలి. రీడింగ్ కాదు, ఐ రెడ్ ఏ బుక్ అంటాం. నో, యూ డీప్ స్టడీ చేయాలి. బిట్వీన్ ద లైన్స్ చదవాలి. చదివినట్లయితే ఆణిముత్యాలు బోలెడు దొరుకుతాయి, జీవిత సత్యాలు, పరిసత్యాలు దొరుకుతాయి. కాబట్టి యువత బుకిష్ నాలెడ్జ్ పోయింది, లుకిష్ నాలెడ్జ్ వచ్చేసింది. టైం అంతా దాంట్లో వృధా అయిపోతున్నది కదా. కాబట్టి మళ్ళీ బుకిష్ నాలెడ్జ్కి రండి. ఎందుకు? శాశ్వతమైనటువంటిది కావ్యం, శాశ్వతమైనటువంటిది పుస్తకం. అది ఏ మతం, ఇప్పుడు భారత భాగవత రామాయణాలు మత గ్రంథాలు కావుగా. దాన్ని యోగశాస్త్రం అన్నాడు భగవద్గీతని. అది ఒక శాస్త్రం, అధ్యాత్మ శాస్త్రం లాగా అది కూడా ఒక యోగశాస్త్రం. మిగతావి మనుషుల ద్వారా వచ్చినటువంటివి, అవి కూడా మనుషులే. కానీ ఆ ప్రాంతము, దాని ప్రదేశము, దాని ప్రవేశము, దాని ప్రసారము భిన్నం కాబట్టి పోలికలు ఉండవు. కానీ వాటిలలో కూడా చాలా మంచి మంచి విషయాలు ఉంటాయి గ్రహించగలిగితే. దానిలోనే మౌఢ్యము, చాదస్తము ఉంటాయి. వదిలిపెట్టగలిగితే, వాటిని వదిలిపెట్టితే అది బాగుంటుంది. కానీ చదవాలి కదా, ఓ ప్రయత్నం చేయాలి. ఇది రుచిగా ఉన్నది అంటే తింటేనే తప్ప తెలియదు. కంటే ఏం తెలియదు, కంటే వస్తువు యొక్క బాహ్య స్వరూపం తెలుస్తుంది. అంతఃస్వరూపం తెలియాలంటే వాటిని అనుభవించాలి, అనుభూతి చెందాలి, కడగా విభూతి స్థాయికి వెళ్ళాలి. ఇది ఒకటి. సంగీత సాహిత్యాలు 2 మానవుడి యొక్క మేధని ప్రశాంతపరిచే విషయాలు, ఆ 2 కూడా. కాబట్టి రోజులో ఒక్క అరగంట, ఒక పావుగంట కనీసం మంచి సంగీతాన్ని వినటం నేర్చుకోవాలి. కనీసం జీవితంలో ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నా నేర్చుకోవాలి. ఎందుకంటే ఏకాంతం ఏర్పడినప్పుడు నీతో సాహచర్యం ఇచ్చేది ఇన్స్ట్రుమెంట్. అది వీణ కావచ్చు, వైలిన్ కావచ్చు, సింపుల్ హార్మోనియం కావచ్చు, ఏదన్నా కానివ్వండి. కాబట్టి మనం ఇవన్నీ వదిలిపెట్టి అంతా టీవీలో ఉంది, అంతా మన సెల్ ఫోన్లో ఉంది, ఈ ప్రపంచం అంతా నా చేతిలో ఉన్నదని అనుకునే వాళ్ళకి, ప్రపంచం నీ చేతిలో ఉన్నదని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ప్రపంచం చేతిలో ఇరుక్కుపోయావు. యూ కెనాట్ ఈవెన్ కమ్అట్ ఆఫ్ దట్ కాబ్ వెబ్. అది ఎట్లా అంటే బూజు పెట్టి దాంట్లో నుంచి మనం బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి సంగీత సాహిత్యాలు చదవండి. ఇంతకుముందున్న భాష మనం నిలబెట్టుకోవాలి. మనం తెలుగు వాళ్ళుగా పుట్టాం. తెలుగు భాష మహత్తరమైనటువంటి భాష. అనేకమైనటువంటి కావ్యాలు ఎన్నండి, 56 అక్షరాలలో ఎన్ని లక్షల పుస్తకాలు రాశారు. అక్షరాలు అది 57 అక్షరం లేదు కదా, 56లోనే ఎవడు రాసినా అదే రాశారు. కాబట్టి జాతిని, ఇంకోటి కూడా యువత మాతృమూర్తిని, కన్న తల్లిని, మాతృభూమిని, ఎదిగిన భూమిని, జన్మభూమి కాదు మాతృభూమిని, మాతృభాషని,
మనం ఆ మూడింటిని గనక ఆదరించుకోకపోతే, పరిరక్షించుకోలేకపోతే తెలుగువాడిగా పుట్టి ఇంగ్లీష్ వాడిగా మరణిస్తాం. అది జరగకూడదు. తర్వాత ఈవేళ ఒకప్పుడు డాక్టర్లు, తర్వాత లాయర్లు, తర్వాత టీచర్లు ఇట్లా వచ్చినాయి. ఇప్పుడు ఎవరిని అడిగినా కంప్యూటర్, దాన్ని ఏమి నిందించద్దు. ఈవేళ ఈ టైంకి అది అవసరం. కానీ మరి ఇవన్నీ లేకుండా ఒక్కటే ఉంటే ఈవేళ స్ట్రెస్ ఎందుకు వస్తున్నది? ఎందుకని మనుషులు ఒక అత్యున్నతమైనటువంటి భారతీయ వివాహ వ్యవస్థ ఈవేళ చిన్నాభిన్నం కావటానికి ఇదిగో ఇన్స్ట్రుమెంట్స్ కారణం. నీ ప్రపంచం కాని ఒక ప్రపంచంలో నువ్వు ప్రవేశించి నీ సమయాన్ని దాంట్లో దుర్వినియోగం చేసుకుంటూ నన్ను ఎవరో రక్షిస్తారంటే ఎవరు రక్షించరండి. రక్షించగలిగిన శక్తి ఉన్నవాడు కూడా రక్షించడు. మనల్ని మనమే రక్షించుకోవాలి. మనల్ని మనం ఎరుకలోకి వెళ్ళాలి ఆధ్యాత్మికంగా. ఆధ్యాత్మికం అంటే మనకు భయం వేస్తుంది. పూజలు, గుడికి వెళ్ళాలి. వెళ్ళండి, తప్పే ఉంది. గుడికి వెళ్ళండి. సినిమా హాల్కి వెళుతున్నారు, ఇంకెక్కడికో వెళ్ళరాని చోట్లకు వెళుతున్నారు. గుడికి 10 నిమిషాలు వెళ్ళలేరా? వెళ్ళండి. అక్కడ దేవుడు మీతో మాట్లాడు. మీకు ఆయనకి లావాదేవీలు లేవు. దండం పెట్టుకుంటావు, వచ్చేస్తావు. నీ దగ్గర 10 రూపాయలు అంటే హుండీలో వేస్తావు. వేయకూడదు అనుకుంటే వేయవు. డబ్బు వేయటం కోసం వెళ్ళక్కర్లా. కానీ మన శక్తి, లోపల ఉన్నటువంటి శక్తి జాగృతం కావటానికి మనందరము కలిసి ఒక ప్రదేశానికి వెళ్ళాలి. అలాగే యువకులు చూడండి, వాళ్ళకి 25, 28 ఏళ్ళు యువకులు కదా. 72 ఏళ్ల జీవితం ముందుంది. 70 ఏళ్ల వాడికి 30 ఏళ్లే జీవితం ఉంది. అందులో చివరి 10 ఎందుకు పనికిరావు. కాబట్టి ఉన్నటువంటి పరిపక్వ కాలాన్ని బహుముఖీనంగా, నాకు సంగీతం వరకు ఇష్టం, నాకు సాహిత్యం వరకు ఇష్టం, వరకు అనేది లేదండి. అన్నీ నేర్చుకోవాలి, అంతా నేర్చుకోవాలి. కానీ అండర్ కరెంట్, అండర్ లైన్ మాత్రం ఒకటి, అది మానవీయత. మానవీయత నా దృష్టిలో మాధవత్వం కంటే చాలా గొప్పది. మానవత్వానికి మాధవత్వానికి మధ్య సీమారేఖ ఎంతంటే, పూలమాలలో ఉన్నటువంటి దారపు పోగు దాని డయామీటర్ ఎంత ఉందో అంతే దూరం. ఈ మానవత్వాన్ని గనుక పరిమళింపజేస్తే నువ్వు మాధవత్వాన్ని అనుభవిస్తావు. అనుభవిస్తున్నప్పుడు నువ్వు మాధవుడు అవుతావు. దేవుడు కాబట్టి మాధవుడు అవుతావు. కాబట్టి ఈ ఎలివేషన్, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉన్నత స్థితి నుంచి ఉత్కృష్ట స్థితికి, ఉదాత్త స్థితికి, కడగా యథార్థ స్థితికి మనిషి రావాలి. యథార్థం ఏమిటంటే, మేను పోతుంది, నేను ఉంటా. అంతే కదా. మేను నశించిపోతుంది. ఈ మాట్లాడుతున్న ఈ బొమ్మ ఉంటుందో ఉండదో. పంచదార చిలక నీళ్లలో పడిపోయింది. కాలం అనేటువంటి దాంట్లో దారం వేసి కాసేపు పెట్టండి, చిలక ఉండదు, సిరప్ తయారవుతుంది. కాబట్టి దుర్లభమైనటువంటి ఒక మానవ జన్మ వచ్చినందుకు ఈవేళ ఉన్నటువంటి టెక్నాలజీని అద్భుతంగా వాడుకుంటూ ఈవేళ మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మాటలు నేను 10 మందికి చెప్పాలంటే నాకు వేదిక కావాలి. ఇది వింటే 1,00,000 మంది వింటారు. మాధ్యమాలు ఏర్పడ్డాయి. వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ సనాతనమైన, వైదికమైన, ఆర్షమైన భారతీయ ధర్మాన్ని సనూతన జీవన ప్రక్రియగా, జీవన విధానంగా, జీవన దృక్పథంగా దాన్ని టర్న్ అరౌండ్ చేయాలంటాం. మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళి దాన్ని ముందుకు నడిపిస్తూ వెళ్ళాలి అనేది యువతకి నేను ఇచ్చేటువంటి సందేశం. ఇంటాలరెన్స్, అసహనాన్ని వదిలిపెట్టాలి, సహనం నేర్చుకోవాలి. జీవితం అండి, అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే దాని పేరు జీవితం కాదు. అనుకోనిది జరిగితే దాని పేరు జీవితం అయితే, దాన్ని యాక్సెప్ట్ చేయగలిగితే దాని పేరు విచక్షణ, దాని పేరే వివేకం. అంతే. మానవత్వం అండర్ కరెంట్. అది లేనిది ఏదీ లేదు. ఏ మాటకి విలువే లేదు. మానవత్వాన్ని దాటి ఇంకోటి లేదు. మాధవత్వం ఒక థాట్, ఒక భావన. మానవత్వం అనేది ప్రాగ్మాటికిజం, అంటే అధివాస్తవిక స్థితి. అది మానవత్వంతో, విచక్షణ, వివేకంతో మానవులుగా ఈనాటి యువత కూడా యథార్థ స్థితికి రాగలిగితే తప్పనిసరిగా అప్పుడే మాధవత్వం సిద్ధిస్తుంది, లేకపోతే మాధవత్వం లభిస్తుంది. అయితే ఏనాడైతే మానవత్వాన్ని వదిలిపెట్టి విచక్షణ, వివేకాన్ని కోల్పోతే మనం చరిత్రహీనులుగా మిగిలిపోతాం అనే ఒక గొప్ప సందేశాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈనాడు మీ బాల్యం నుంచి మీ తాత్విక చింతన ఏ విధంగా పొరలుగా వస్తూ ఉంది, ఒక అంతర్వాహికంగా ఎట్లా ఒక ప్రేరణ శక్తిగా మారి మీరు ఎట్లా వ్యాపించారు, పరివ్యాప్తి చెందారు, ఈ విషయాలన్నీ మా శ్రోతలకు తెలియజేశారండి. నమస్కారం అండి మూర్తి గారు. నమస్తే గోపీచంద్ గారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కాన్వర్జేషన్. ఎందుకంటే మనల్ని మనం తడువుకోవాలి కదా జీవితంలో. ఇవాళ తడువుకోగలిగాం. ధన్యోస్మి.